ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. మరి ఏదైనా వీక్లో 2 సార్లు ఆకుకూర తినాలి అని అందరూ చెప్తూ ఉంటారు. అలాగే నేను కూడా తోటకూర ఇది తీసుకొని వచ్చి ఒక 4-5 రోజులు అవుతుంది చేసుకోవడానికి, టైం కుదరట్లేదు. శనివారం తోటకూర తినకూడదు అని ఎవరికైనా తెలుసో తెలియదో నాకు కామెంట్ చేయండి. శనివారం రోజు తోటకూర తీసుకొచ్చినా కూడా ఆ రోజు చేసుకోవద్దు, నెక్స్ట్ డే కానీ మళ్ళీ ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు. పాలకూర కానీ చుక్కకూర కానీ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. అన్ని ఆకుకూరలు కూడా హెల్త్కి మంచివే. ఇప్పుడు వచ్చేసి నేను తోటకూర పులుసు పెడుతున్నాను. ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి. కడుక్కున్నాక 2 సార్లు 3 సార్లు కడుక్కోవచ్చు. ఫస్ట్ సారి కడుక్కునేటప్పుడు మటుకు కొంచెం సేపు అలా నీళ్ళల్లో వేసి పెట్టేస్తే ఏమైనా మట్టి ఉంటే వదులుతుంది. తర్వాత రెండోసారి మళ్ళీ కడుక్కొని వేరేగా సపరేట్గా తీసేసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, నేను వేసిన తాలింపు, మీరు కావాలంటే శనగపప్పు వేసుకోవచ్చు. ఇక్కడ నూనె కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఈ ప్లేస్లో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగాక అప్పుడు ఆకుకూర వేసుకోవాలి. ఇక్కడ నేను ఎల్లిపాయలు గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్నాక తోటకూర వేసేసుకున్నాను. మొత్తం కూడా తీసుకున్న కట్టలు వచ్చేసి 7 కట్టలు తీసుకున్నాను. 6-7 కాదు, కరెక్ట్గా చెప్తున్నాను, 7-7 కట్టలు తీసుకున్నాను. అవి కూడా మీడియం సైజులో ఉన్నాయి. ఇవంతా కూడా మగ్గేంత వరకు ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వేసుకోవద్దు. ఇప్పుడైతే నేను పసుపు వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. చూసి వేసుకోండి. మళ్ళీ ఆకు ఎక్కువ ఉంటే ఉప్పు ఎక్కువైపోతుంది. కారం ఇక్కడ వేయట్లేదు. ఆకంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు టమాటా కూడా వేసేసి కింద పెట్టి మళ్ళీ ఒకసారి దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటున్నాను. టమాటా కూడా వేసేసి పోస్తే ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోయండి. లేదు వాటర్ వస్తుంది టమాటాతోటి, నేనైతే ఇక్కడ వాటర్ పోసుకోలేదు. 4-5 విజిల్స్ వచ్చేంత వరకు నేను 5 విజిల్స్ వచ్చాయి. మీకు ఎన్ని విజిల్స్ కావాలంటే అన్ని విజిల్స్, లేదంటే కూడా బయట కూడా చేసుకోవచ్చు. ఇలా అన్ని విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారాక ప్రెషర్ తీసేసి అప్పుడు కారం వేసి నీళ్ళు ఉంటే ఒక 2 నిమిషాలు మళ్ళీ కారం వేసిన తర్వాత పచ్చివాసన వస్తుంది కదా, అప్పటి వరకు ఉంచి మనం స్టవ్ బంద్ చేసుకొని అన్నం తినేయడమే. ఈరోజు తోటకూర అయితే సూపర్గా ఉంది. టేస్ట్ మటుకు చెప్పాలి అని అంటే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఇవే. మరి బాయ్.